లక్షడిపేట మున్సిపాలిటీలోని మోదల రోడ్డులో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నృసింహస్వామి దేవాలయం వద్ద శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లక్షడిపేటలో స్వయంభుగా వెలసిన ఆలయం ఇది అని, తాతల తండ్రుల నుండి ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయమని తెలిపారు. 2014 నుండి ఆలయ అభివృద్ధి పనులు మొదలుపెట్టడం జరిగిందని, ఇందులో భాగంగానే సంవత్సరం క్రితం నుండి ప్రతి నెల పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల ఫిబ్రవరి 28వ తారీఖు నాడు ఉదయం 9:06 భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది దంపతులు పాల్గొంటారని, అలాగే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పూజా కార్యక్రమం అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఇక్కడ 10వ నెల కూడా మరి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం, ఈ ఒక కమిటీ ద్వారా మరి ఇక్కడ ఆలయ నిర్మాణం అభివృద్ధి పనులను కూడా మరి చేయాలని చెప్పేసి ఆనాడే మరి అనుకోవడం, ఈరోజు మరి ఇక్కడ ముహూర్తం మరి రావడం, ఏదైతే మరి ఇప్పుడే చెప్పారు పెద్దలు పంతులు గారు, ఏదైతే 28వ తారీఖు శనివారం రోజున మరి ఉదయం ఈ యొక్క ముహూర్తాన్ని కూడా ఖరారు చేయడం జరిగింది. కాబట్టి లక్షపేట మరి మున్సిపాలిటీ మరియు పట్టణ అదేవిధంగా మండల ప్రజలందరూ కూడా మరి అందరూ ఆ భక్తితో ఆ స్వామివారికి ఆ రోజు ఏదైతే అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం మరి మొదలవుతుందో ఆ రోజున లక్షపేట పట్టణ మండలంలోని ప్రజలందరూ కూడా దంపతులు జంటలుగా వచ్చేసి మరి ఆ స్వామివారి సంకల్పం అయితే మేము ఒకటి తీసుకున్నాం. సుమారు ఒక 500 ఒక జంటలతోని మరి ఆ రోజు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ భగవంతుడు సంకల్పం కావించాడు. కాబట్టి లక్షపేట మున్సిపాలిటీలోని భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనేటటువంటిగా మరి ఇక్కడ ఉన్నటువంటి అందరు కమిటీ సభ్యులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఇక్కడ మరి ఏదైతే దేవుని భక్తులు కావచ్చు, అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా పూనుకోవాలని చెప్పి సందర్భం కోరుకుంటూ, రేపు రాబోయేటువంటి 28వ తారీఖు 2వ నెల 2026 సంవత్సరం రోజున శనివారం రోజున జరిగేటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేసి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. ఏదైతే లక్షపేట మున్సిపాలిటీలోని మోదల తోవలో మరి లక్ష్మీ నరసింహ వెంకటేశ్వర టెంపుల్ 28వ తారీఖు నాడు ఏదైతే ముగ్గు పోయడం శంకుస్థాపన చేయడం మరి పెద్దలు గౌరవనీయులు మన పురోహితులు భరద్వాజ గారు దాన్ని నిర్ణయించడం, దాని కమిటీ కూడా ఒప్పుకోవడం, దానికి గాను ప్రతి గ్రామం నుంచే కావచ్చు, ప్రతి మున్సిపల్ నుంచే కావచ్చు, ఎక్కడి నుంచైనా కానీ ఒక జంటగా భార్యాభర్తలు వచ్చి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటూ, ఎందుకంటే ఇది మొదలు ముహూర్తం కాబట్టి దీన్ని భవిష్యత్తులో కూడా టెంపుల్ కావచ్చు, ఇంకా ముందు వాటర్ ట్యాంక్ కానీ అన్ని రకాల సౌకర్యాలకు ఏదైతే ప్రతి వ్యక్తులు సహాయ సహకారాలు అందాలని, మరి దీనికి ప్రతి వాళ్ళు ఎవరు ఏది అనకుండా ముందుకు తీసుకుపోవాలని చెప్పి మరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, ఎక్కువ సంఖ్యలో భార్యాభర్తలు దీనికి ఏదైతే హోమం ఉందో దానికి పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని చెప్పిన సలహా, దాన్ని సమకూర్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. స్థానిక లక్షడిపేట పట్టణంలోని మోదెల గ్రామ శివారులో గలటువంటి శ్రీ లక్ష్మీ నారసింహ సహిత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఉద్ధరణ నిమిత్తము తేదీ 28వ తారీఖు ఈ ఫిబ్రవరి 2026 శనివారం రోజున ఉదయం 9 గంటలకు కార్యక్రమం చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఇటు కార్యక్రమం లోపల ఆలయ నిర్మాణార్థంగా ఇది ఎప్పుడో తాతల ముత్తాతల కాలం నుండి వచ్చినటువంటి స్వయంభూ దేవాలయము. దీని అభివృద్ధి పనుల నిమిత్తంగా శంకుస్థాపనాది కార్యక్రమాలు, గుడి నిర్మాణము ఇవి చేయాలని ఈరోజు కమిటీ మరియు గ్రామ పెద్దల సమక్షంలో నిర్ణయించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో జంటలుగా పాల్గొని ఆ యొక్క స్వామివారి యొక్క మూర్తి స్థాపించే ప్రదేశంలో గర్తం అంటాము, దానిలో శంఖు అనేది పెడుతున్నాము. ఆ జంటల చేతుల మీదుగా అందులో స్వామివారికి పంచలోహాలను సమర్పించి అక్కడ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. కనుక పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జంటలుగా విచ్చేసి
ఇటు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీర్వచనములు స్వీకరించి తదుపరి అన్నప్రసాద కార్యక్రమం కూడా ఉంటుంది. చక్కటి భగవంతుని ప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాం. ఓ నమో వెంకటేశాయ.